మెగాస్టార్ చిరంజీవి ఆయన రాజకీయాల గురించి ఏం మాట్లాడినా ప్రస్తుతం సంచలనమే. ఎందుకంటే ఒకప్పుడు ఆయన పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఆయన అఫీషియల్గా రాజీనామా చేయకుండా ఆయన కంటిన్యూ అవ్వడం, పైగా తాజాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి లేదంటే కూటమి గురించి ఆయన మాట్లాడడం, ఒక వీడియో చేయడం, సీఎం రమేష్, పంచకర్ల సందీప్ వీళ్ళిద్దరి విషయంలో కూడా ఆయన మాట్లాడి ఒక సంచలనం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేసినట్టేనా అని కొంతమంది, కూటమికి ఆయన వెనకుండి సపోర్ట్ చేస్తున్నారని కొంతమంది, పవన్ కళ్యాణ్ వల్లే ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఈ తరహా ప్రచారాలు చేస్తున్నారు అనేది, ఇది ఎవరికి ఎసెట్ అవుతుంది? పవన్ కోసం చేస్తున్నారా, బీజేపీ కోసం చేస్తున్నారా, మోడీ కోసం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అసలు ఏం జరగబోతోంది? నిన్న మొన్నటి వరకు అసలు రాజకీయాల్లో లేను, రాజకీయాల్లోకి రాను అన్న చిరంజీవి ఏం సంకేతం ఇస్తున్నారు ప్రజలకి? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకప్పుడైతే ఇంకా అంతలేదు ఇంచలేదు, పిలిచి ఆయనకి రాజ్యసభ ఇచ్చేస్తున్నారు నరేంద్ర మోడీ అనే ప్రచారాలు కూడా జరిగినాయి. మొన్న అంటే ఇప్పుడు మళ్ళీ ఇది రావడానికి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సంబంధించి భీమవరంలో భారతీయ జనతా పార్టీ ఒక సభ పెట్టినప్పుడు దానికి ఆయన పిలిపించుకొని మోడీ గారిని కలవడం, ఇది చూసిన తర్వాత బీజేపీకి ఏమన్నా ఆయన దగ్గర అవుతున్నారా అని ఒక డౌట్ రేజ్ అయింది. తాజాగా ఆయన మళ్ళీ ఈ పంచకర్ల సందీప్ లేదంటే సీఎం రమేష్ గురించి సీఎం రమేష్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ అది నిజమవుతుందా అనేది ఎలా చూడాలి? అసలు ఆయనలోని మంచితనం తెచ్చే శాపం అంతకు మించేం లేదు. మొహమాటస్తుడు, మంచితనం. ఆయన రాజకీయాల్లో దెబ్బతీసింది అదే కారణం, ఇప్పుడు దెబ్బతింటోంది అదే కారణం, అంతకు మించేం లేదు. ఇప్పుడు ప్రచారానికి కూడా అదే కారణం. సీఎం రమేష్ ఏంటంటే ఒక వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సునీల్ యాదవ్ లాంటాడు, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసేయగలడు మాటలు. వివేకానంద రెడ్డి అనేటువంటి మనిషిని నీకు అక్కడ 100 కోట్లు వచ్చేస్తాయి సెటిల్మెంట్తో, ఇక్కడ 1000 కోట్లు, అంత మర్డర్లు చేయగలిగిన సిద్ధహస్తుడైనటువంటి సెటిల్మెంట్ కింగ్కి మోసం చేసి వాడుకోగలిగాడు అతను సునీల్ యాదవ్. అంత ముదురు, అంటే మాటకారి. సీఎం రమేష్ అంతే మాటకారి. ఎట్లాగా అంటే ఏ భారతీయ జనతా పార్టీ నేతృత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ తన ఇంటి మీద జరిగినాయో అదే రైడ్స్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండురా చూసుకుందాం అని వార్నింగ్ ఇచ్చినటువంటి సీఎం రమేష్ చివరికి అదే పార్టీలో చేరాడు. చేరి ఏ వ్యవస్థ అయితే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అన్ని వ్యవస్థలకి కింగ్ లాంటి వ్యవస్థ ఉంటుందో అదే వ్యవస్థలో కీలకమైనటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి, ఎవరిని నమ్మని అమిత్ షాని నమ్మించగలిగాడు. అంతటి గనుడు. అట్లాంటి మనిషికి చిరంజీవి ఎంత కన్విన్స్ చేయగలడు? సింపుల్ గా చెప్తాడు. ఏమంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు కదా, వివరంగా చెప్తాడు. ఏమన్నా మీకు ఎట్లయితే ప్రయోజనం ఉంటుంది, ఎట్లయితే నష్టం ఉంటుంది, ఎందుకు వచ్చింది కొంచెం సెట్ చేయొచ్చు కదా అని. ఆ టైప్లో చిరంజీవితో చెప్పుకుంటాడు. మీకు ఇప్పుడు ఓట్లు వైసీపీకి మీరు వేయమని అడగలేరు కదా, మీ సోదరుడు ఇక్కడ మాతో ఉన్నాడు కదా, మా ఇద్దరి విషయంలో ముక్క చెప్పండి, మీరంటే అభిమానం మాకు అని చెప్పుకుంటారు. ఈయన సరే పోయేదేముంది మనకి. అందులో ఇంకోటి ఏంటంటే పంచకర్ల రమేష్ వచ్చాడు జనసేన తరపున కదా చేస్తుంది, జనసేన కూటమి అభ్యర్థి కదా సీఎం రమేష్. అందుకని ఇద్దరు కలిసాక నేను అనుకోవడం పంచకర్ల రమేష్ పట్టుకెళ్ళి ఉంటాడు సీఎం రమేష్ని. పంచకర్ల రమేష్ కొంచెం యాక్సెస్ ఉంది, ఆ యాక్సెస్ తో తీసుకెళ్ళి ఉంటాడు. ఆయన మొహమాట పెట్టి ఆ ముక్క స్టేట్మెంట్ తీసినట్టున్నారు. అది అంటే ఓడండి మీరిద్దరు ఓడిపోండి అని ఆశీర్వదించలేడు కదా, మీ బ్లెస్సింగ్స్ కావాలని ఇల్లు ఉంటారు. కూటమి గురించి కూడా చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఇలాంటి కూటమి అవసరం, కూటమి పెట్టుకోవడం కరెక్ట్, ఇన్ని పార్టీలు కలవడం. ఒకప్పుడు అంటే కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారని అంటారు, కానీ ఈ పథకాలను ఒప్పుకున్నారు, సంక్షేమం మంచిది అవసరం రాష్ట్రానికి అని అన్నారు ఒకప్పుడు. అంటే ఆ సిచ్యువేషన్ వేరు, ఇది వేరని అనుకోవాలా? కూటమి కట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ వల్ల చిరంజీవి గారి మనసు అన్న మారిందా? రాజకీయాలు అనేటువంటి దాంట్లో ఏలు పెట్టకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంపాక్ట్ చిరంజీవిని మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే చిరంజీవి సినిమాలు అంటే ఒకప్పుడు అది సూపర్ హిట్ సినిమాలు. సినిమా హీరోలు ఎప్పుడూ కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ ఎందుకు చెయ్యరు అంటే, కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ ఏదన్నా వచ్చిందంటే, అంటే ఫ్యాన్స్ నీకు అభిమానులు రాకపోయినా పర్లేదు, దురభిమానులు ఉండకూడదు, అంటే నెగిటివ్ బ్యాచ్ పెరగకూడదు. అది జరిగిందంటే ప్రమాదం ఎవరికైనా సరే. అందుకని ఎవరు కూడా నెగిటివిటీని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంట్రవర్షియల్, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, అతను యాక్టరు, తన వరకు కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అతను ఉంటే చూడట్లేదు సినిమాలు. అట్లాగే
ఇతను ఉన్నాడు పృథ్వీరాజు, ఉమ్, పోసాని కృష్ణమురళి, ఉమ్, ఆలి, రోజా, ఇట్లాంటి వాళ్ళని చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక వీళ్ళు అటు బాలయ్య మీదనో వాళ్ళ మీద మాట్లాడక తప్పదు, అవును చిరంజీవి మీదనో పవన్ కళ్యాణ్. అవును అప్పుడు వీళ్ళు అణచివేయబడ్డారు ఆ సినిమా రంగంలో. ఉమ్, చూసాం కదా ఇది ప్రత్యక్షంగా. అవును వాళ్ళకి సంబంధించిన అవకాశాలు తగ్గిపోయి బాగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి చూసాం. ఉమ్, ఇప్పుడు చిరంజీవికి వచ్చేటప్పటికి ఇంకొక కాన్సెప్ట్ నడుస్తుంది. ఉమ్, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఎందుకు, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వాడు ఆ తర్వాత ఇటు వచ్చాడు ఉమ్, రాజకీయాల వైపు. ఈ రాజకీయాల్లో మనం పొసగలేమనుకున్నాక ఆ గంటా శ్రీనివాసరావు పుణ్యమా, ఆ రామచంద్ర పుణ్యమా అని చెప్పి పార్టీని అటు రాసి ఇచ్చేశాడు. ఉమ్, ఇచ్చేసేసి కాంగ్రెస్కి ఇచ్చేసి అది తీసుకున్నాడు. తర్వాత తను శాంతం బయటికి వెళ్ళాలనుకుంటే కాంగ్రెస్ అధినాయకత్వానికి ఓ రాజీనామా సమర్పించి, అయ్యా మీరు ఎంతవరకు నాకు ఇచ్చిన అండకి ధన్యవాదాలు, ఉమ్, మీ పార్టీ బాగుండాలని కోరుకుంటున్నాను, కానీ నాకు ఇంకా రాజకీయాలు వద్దని కోరుకుంటున్నాను ఉమ్, అని ఓ దండమైనా పెట్టచ్చు. ఉమ్, లేదా రాష్ట్రం విడదీస్తున్నటువంటి రోజునే ఉమ్, మీరు రాష్ట్రం విడదీయడం నాకు నచ్చలేదు కాబట్టి, నేను సమైక్యాంధ్రే కావాలని కోరుకున్నాను కాబట్టి, నేను సామాజిక తెలంగాణ ఆశించాను, మీరు సామాజిక తెలంగాణ ఇవ్వట్లేదు, ఆంధ్రాను మొక్కలు చేసి చెడగొడుతున్నారు కాబట్టి మీకు నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పచ్చు. ఆ మాట అనడానికి భయపడి ఆయన బహిరంగ ఉద్యమం కానీ బహిరంగ కామెంట్ కానీ చేయలే. తెలంగాణ వాళ్ళు రేపు పొద్దున ఓటేరు, ఆయన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, ఉమ్, ఇంకా అక్కడ ధైర్యం ఎక్కడ ఉంది? ఇంకా జగన్ అక్కడ చేశాడు, అవును అవును తన పార్టీని జడగొట్టుకుంటూ పోయిందని తెలిసినా తర్వాత సరే చెప్పేసారు కూడా పోటీ చేయండి. చేయనని చెప్పేసాడు. అక్కడ అది జగన్ చేశాడు ఆ ధైర్యం. అవును అవును సరే, ఈయన జగన్ సినిమా యాక్టర్ కాదు కదా, పోయేదేం లేదు కదా. ఆయనకేమో 2 రాష్ట్రాలు మార్కెట్ విడిపోతుంటారు ఉమ్, కాబట్టి తెలంగాణ గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. అంతకుముందు సమైక్యం అన్నాడు, ఉమ్, శాంతం ఇది ఫస్ట్ సామాజిక తెలంగాణ అన్నాడు, ఉమ్, ఆ తర్వాత సమైక్యం అని. ఎప్పుడైతే మీ ఆస్తులను ఎక్కడ ఉన్నాయి, ఎందుకంటే ఎట్టగా రాష్ట్రం విడిపోతుందని కాంగ్రెస్ చెప్పగానే ఉమ్, సైలెంట్ అయిపోయాడు ఆయన. ఉమ్, ఆ తర్వాత పోయిన అక్కడతో ఆగున్నా బాగుండు, ఉమ్, రాజీనామా చేసేసి సైలెంట్ అవును అవును నాకు ఎంతకాలం ఆంధ్రలో, ఇక ఆంధ్ర పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను, లేదా ఉమ్, నేను ఇంకా నా అభిమానులు సినిమానే కోరుకుంటున్నారు ఉమ్. అంటే అసలు రాజకీయంగా కూడా సంబంధం ఉండదు. మొన్న ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడారు మెగాస్టార్ మీరు చూసి ఉంటారు, నాకు రాజకీయాలు సెట్ అవ్వలేదు అందుకే నేను విలీనం చేసేసాను పార్టీని అనేది. అంటే రాజకీయాల గురించి అలా అనుకున్నప్పుడు ఆయన రాజీనామా చేయడానికి ప్రాబ్లం ఏంటి? నేను చెప్తోంది అదే, ప్రతి సినిమా ఫంక్షన్ లో ఆ మాట మాట్లాడతాడు ఆయన, ఉమ్, కానీ చెయ్యడు. ఉమ్, ఏంటంటే నేను యాక్టివ్గా లేను కదా అంటాడు. ఉమ్, రుద్రరాజు పద్మరాజు లాంటి వాళ్ళు ఏమంటారు, ఉమ్, ఆయన మా పార్టీ క్రియాశీల సభ్యుడే, ఇంకా ఎవరు తీసేయలేదని చెప్తారు. అంతే కదా. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ కూడా చేయదు కదా, కాంగ్రెస్ ఏం అనలేదు కదా, ఉమ్, ఉమ్, లేదు కదా. ఉమ్, అది ఒక ఆస్పెక్ట్. Hmm. రెండోది ఏంటంటే ఆయన ఏంటి, కాంగ్రెస్కి రాజీనామా చేస్తే కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టిలో ఉంటుంది కదా తనది. రేపు పొద్దున ఎప్పుడన్నా పొరపాటున అధికారంలోకి వస్తే మళ్ళీ ఏ రైడ్లో చేస్తారేమో, అదే ఎందుకు వచ్చిన గొడవ, కానీ నేను దూరంగా ఉన్నాను, మళ్ళీ పార్టీ నాయకులతో క్లోజ్గానే ఉంటారు. ఉమ్, ఇప్పుడు ఏమైపోతుందంటే తన సినిమాలకు సంబంధించి పవన్ ఫ్యాన్స్ దెబ్బ బాగా తగిలింది. ఉమ్, ఫస్ట్ ఖైదీ 150 సినిమాకి సంబంధించినంత వరకు మెగా ఫ్యాన్స్ అంతా చూశారు. ఉమ్, మెగా ఫ్యాన్ని ఇప్పుడు ఓ రకంగా చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గ్రాప్ చేశారు. ఉమ్, ఆ గ్రాప్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా నువ్వు చిరంజీవి నీ తమ్ముడు కాబట్టి నువ్వు మద్దతు ఇవ్వాల్సిందే. అవును ఇప్పుడు ఎలా అల్లు అర్జున్ని దూరం చేసుకున్నారు వాళ్ళు, ఇంకెవరినైనా సరే పవన్ దేవుడు, మిగతా వాళ్ళందరూ ఎదవలు అనేటటువంటి రూట్లో ఉన్నారు. ఉమ్, పవన్ని అభిమానిస్తేనే వాడు కరెక్ట్ యాక్టర్ అయినా ఎవరైనా, లేకపోతే లేదు. ఉమ్, అంతే. ఇట్లా ఇప్పుడు బాబులకి బాబు అంటే మన బాబు అంటే మన నాన్న, నాన్నకి నాన్న పవన్ కళ్యాణ్ అంటే ఏమన్నా అర్థం ఉంది? ఆ భాషకి ఏమన్నా అర్థం ఉంది? బాబులు బాబు అంటే తాత అవుతాడు. అదే ఉమ్, బాబులకి బాబు కళ్యాణ్ బాబు లాంటి ఇది ఆ స్లోగన్కి అర్థమన్నా తెలియాలి అదే కదా. తోపులకే తోపు అదేదో అన్నట్టు అదేలేండి అదేదో వాళ్ళు. అంటే నేను అంటున్నది అలాంటి మెంటాలిటీ ఉండేటువంటి అదే. వాళ్ళకి ఉమ్, ఏం మాట్లాడతారు? అవును చిరంజీవి సినిమాది పవన్ కళ్యాణ్ దెబ్బకొట్టాడు రా అని వీళ్ళకి వీళ్ళు అత్యుత్సాహంతో ఓ పోస్ట్ పెట్టేసుకుంటారు, ఉమ్, వెళ్ళొద్దు. ఉమ్, తర్వాత చూడండి చిరంజీవి సినిమాలు, సైరా ఒకటి అనుకుంటా సక్సెస్ అయింది, ఉమ్, అది కూడా యావరేజ్, ఉమ్, మిగతా ఫెయిల్యూరే కదా. ఉమ్, అప్పటి నుంచి చిరంజీవికి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒకప్పుడు మెగా ఫ్యాన్సే పవన్ ఫ్యాన్స్, అవును చివరికి పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్గా మిగలాల్సి వచ్చింది. ఉమ్, అప్పటి నుంచి మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ని ఊరడించే కార్యక్రమం చేస్తున్నారు. ఉమ్, అప్పటిదాకా తన శక్తిగా తన ఇష్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నారు. ఇది 3 రాజధానులని ఒప్పుకున్నారు, అవును అవును అదే సంక్షేమ అవును పథకాలను ఒప్పుకున్నారు. అవును. అదేదో జగన్కి భయపడిపోయి చేస్తాడే ఏంటి చిరంజీవి, అంత సీనియర్ లేదు. అప్పుడైతే ఇంకెంత ఆయన వైసీపీలో చేరిపోతున్నారని ప్రచారం కూడా జరిగింది. ప్రచారాల సంగతి పక్కన పెడదాం, బేసిక్ గా ఆయన స్థాయికి అవును ఆ ముక్కలు ఏది ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అన్నట్టు ఉమ్, ఉమ్. ఇట్లా అనిపించారంటే చిరంజీవిని ఎవడన్నా అనిపించే మగాడు ఉన్నాడా? అనిపించామంటే అంటారే ఏంటి ఆయన? ఇలా ఆయన అనండి అంత అంటే పనికి మాలినోడి కింద ఆయన ఎందుకు అలా చిత్రీకరించాలి? అనుకుంటే మరి ఇప్పుడు కూటమి గురించి కూడా అనిపిస్తున్నారా? మరి అదే కదా అదే డౌటే కదా మరి. అంటున్నది.
ఆయన మొహమాటం కొద్దీ ఏది ఇష్యూస్ చెప్పారు, సార్ ఇది చూడండి అని, బాగుంది అన్నాడు, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. కానీ ఆ అభిప్రాయం చెప్పినప్పటి నుంచి ఆయన టార్గెట్ చేసింది బయటోళ్ళు కాదు, మెగా ఫ్యాన్స్. దాంతో విరక్తి చెందిన ఆయన శాంతం సైలెంట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు గనక ఈ మొక్క చెప్పబోతే ఇప్పుడు మళ్ళీ 2-3 సినిమాలు ఉన్నాయి చేతులు, ఆయన అడుగుపోతున్నాయి. అవి రేపు పొద్దున్న చూడాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఆయన ఓరడించాలి. అందుకోసం పవన్ కళ్యాణ్కి మొన్న ఒక 5 కోట్లు ఇవ్వడం అంతవరకు నడిచింది. పవన్ కళ్యాణ్ కూడా ఆశీర్వాచం తీసుకోవడం, తద్వారా మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే. మొన్నటిదాకా ఎట్టండి చిరంజీవి అన్న దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే. ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే ఎన్టీఆర్ మంచోడు, ఎన్టీఆర్ చెడ్డోడు, మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ మంచోడు ఎట్లాగో అట్లాగే ఇప్పుడు చిరంజీవి తను చెడ్డవాడిగా నిరూపితం కాదలుచుకోలేదు. మంచివాడిగా ఉండాలంటే పవన్ ఫ్యాన్స్ చేత మంచివాడు అనిపించుకోవాలి. ఆ రోజుల్లో అంతా ఇవాళన్న ఈ మెగా ఫ్యాన్స్ వాళ్ళ నాన్నలు అమ్మలు చిరంజీవి ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు చివరికి. అందుకని ఆ పిల్లల దెబ్బకి తట్టుకోలేక ఆయన తన వైఖరి మార్చుకుని ఇట్లా చెప్పాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇందులో ఉన్నాడు కాబట్టి ఈ కూటమి కరెక్ట్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ ఏమన్నా స్టార్ట్ చేసే ఆలోచన ఉందా అసలు చిరంజీవి గారు? లేదండి, ఇంకేం ఉండదు. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరితో మంచివాడు అనిపించుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ వయసులో ఇంకా నాకెందుకు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇదేంటంటే ఇందులో ఒక లాజిక్ చూశాడు. వైసీపీ అభిమానులు ఎవరు తిట్టరు ఆయన్ని ఈ విషయంలో. ఇప్పుడు నేను సజ్జల రామకృష్ణారెడ్డి అంది కూడా చిరంజీవిలో వచ్చినా ఎవరు వచ్చినా సింగల్ గా వెళ్తాం మేము అన్నాడు. అంతేగాని చిరంజీవి అట్టంటోడు ఇట్టంటోడు తిట్టలేదు కదా. దానికే తట్టుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ పాయింట్. అంతేగాని ఒక్కళ్ళని నిందించాల చిరంజీవి. ఎవరిని నిందించకుండా రాజకీయం చేద్దాం అందరినీ. ఇప్పుడు జగన్ మీద ఆయనకి ఏంది అపారమైన ప్రేమ ఏమైనా ఉంటుందా ఏంటి? జగన్కి బేసిక్ గా ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని సినిమా ఇండస్ట్రీ పట్టించుకోకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదని ఆయనకు అనిపించింది. ఎందుకు సినీ పెద్ద సినిమాలకు సంబంధించి ఓ దాసనారాయణ తర్వాత ఆ ప్లేస్ ఆక్యుపై చేయడం ఇంతవరకు ఎవరికి కుదరలేదు. చిరంజీవి జోక్యం చేసుకోకపోతే సెట్ అయ్యేది అది, అంతే కదా. ఎక్స్ట్రా షో గానీ అలాంటి పెద్దరిక పాత్ర పోషించాలి. 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో ఆయనే కదా మాట్లాడింది పెద్దరికంగా, వేరే వాళ్ళు ఎవరు కాదు కదా. అట్లాంటి పాత్ర చేస్తున్నటువంటి దశలో రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటాడు ఆయన? ఇంకా సినీ పెద్దగా ఒకటి, తన కుటుంబ పెద్దగా తనకు తమ్ముడు పోటీ చేస్తున్న కూటమి గెలవాలని కోరుకోవడంలో తప్పేం లేదు. ఎవరిని ద్వేషించలేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాక్షస ప్రభుత్వం దాన్ని దించు లాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు కదా. ఇట్లాగా నాకు సోదరులు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు పంచకాల రమేష్ సీఎం రమేష్ వాళ్ళిద్దరికి ఓటేయండి అని చెప్పాడు. అందులో తప్పేం లేదు. భారతీయ జనతా పార్టీ ఏమన్నా స్నేహాస్తం అందిస్తుందా చిరంజీవి? అసలు అన్ని ఆలోచించద్దండి, అంత సీన్ ఏం లేదు. బీజేపీ వాళ్ళు అదేం పెట్టుకోరు. ఒక పక్కన పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఇంకో పక్కన చిరంజీవి దగ్గరికి లాక్కుని ఎప్పుడు అవసరం ఇంత ముందు అది ట్రై చేసింది. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం క్రంచెస్ లో ఉన్నాడని తెలిసాక జూనియర్ ఎన్టీఆర్ ని ఈయన్ని ట్రై చేసింది. చేస్తే వీళ్ళు అంత ఇంట్రెస్టెడ్ గా లేరు, రాజకీయాలకు రాదలుచుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఈయన రీ ఎంట్రీ చేయదలుచుకోలేదు కాబట్టి వదిలేశారు వాళ్ళు. అంటే సినీ గ్లామర్ కోసం ఏమన్నా ఆలోచిస్తున్నారేమో అని. సినీ గ్లామర్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇంకో కొత్త గ్లామర్ ఎందుకు అంటే అవుట్డేటెడ్ కదా. ఇప్పుడు చిరంజీవి సినిమాలకి పవన్ కళ్యాణ్ సినిమాకి తేడా లేదు. ఇప్పుడు ఇదివరకు ఒకప్పుడు చిరంజీవి సినిమాలు చూసిన గంటతో పవన్ కళ్యాణ్ సినిమాలు నార్మల్. పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా అయినప్పటి నుంచి చిరంజీవి సినిమాల్లో ఏది సక్సెస్ ఉన్నాయి కరెక్ట్ గా చెప్పాలంటే వీటితో కంపేర్ చేసుకున్నాం. కూటమి తరపు నుంచి రోడ్డు మీదకి వచ్చి వాహనం ఎక్కి ప్రచారం చేసే కంటే ఇదొక కొత్త రకం ప్రచారం ఏమన్నా చేస్తున్నారా? లేదు, ఆయన నాకు తెలిసి క్రిందసారి కూడా వాళ్ళని వీళ్ళని గెలిపించమని అడిగినట్టున్నారు. ఆయన ఎవరన్నా ఆయన అంటే ఆయన ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా పోటీ చేస్తుంటే ఆయన చెప్తుంటారు. ఇప్పుడు మహేష్ బాబు గల్లా జయదేవ్ క్రిందసారి ట్వీట్ చేశాడండి. అవునవును, అంటే వాళ్ళకి రిలేషన్ ఉంది కాబట్టి. వీళ్ళు కూడా రిలేషనే కదా మరి. ఎవరు సీఎం రమేష్ రిలేషన్? ఇతను పవన్ కళ్యాణ్ రిలేషన్ కాబట్టి ఆ రూట్ లోంచి పవన్ కళ్యాణ్ మనిషి కాబట్టి వీళ్ళు ఇతను కూడా పవన్ కళ్యాణ్ అసలు పొత్తులో కుదిర్చింది అతనే కదా, సీఎం రమేషే కదా. అందుకోసం ఆ రూట్ లో ఇండైరెక్ట్ సపోర్ట్ వస్తుందని అనుకోవచ్చు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ వాళ్ళిద్దరు వరకే చెప్పాడు కదా, మోడీని గెలిపించండి అని ఇంకా చెప్పలేదు కదా. కూటమికి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి ఆశీస్సులు ఉన్నట్టే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆశీస్సులు ఉన్నాయంటే కూటమికి ఆశీస్సులు ఉన్నట్టే కదా. కాకపోతే ఆయన ఆశిస్తున్నాడే ఆశీర్వదిస్తున్నాడని వైసీపీ వాడు వచ్చి ఓటేయడు కదా. ఆశీర్వచనాలు వైసీపీకి ఓటు వేయద్దనే కదా అర్థం. అదేనండి, వైసీపీ వాడు వచ్చి ఓటేయడు కదా అంటున్నా. ఆయన చెప్పాడని ఓటేసేవాడు ఎవడు చెప్పండి ఇప్పుడు నాకు తెలియక అడుగుతా.
ఏమో ఉంటారేమో, మెగా అభిమానులు ఉండొచ్చు కదా. మెగా అభిమానులు ఎట్లాగో పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు కదా, యాంటీ జగనే ఉంటారు కదా. ఉమ్, ఇంకా కొత్తగా ఆయన చెప్పాడని మారేది ఎవరు అంటున్నా. అదే కదా. ఆ రోజులు ఎప్పుడూ పోయినాయి. రైట్, చూద్దాం చిరంజీవి వల్ల నిజంగా రాజకీయాల్లో అంత మార్పు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆయన సపోర్ట్ చేస్తున్నారు, ఇద్దరు అభ్యర్థులను గెలిపించమని అయితే అడిగారు. కూటమి కూడా సపోర్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు మంచి అసెట్ అవుతుంది, కూటమికి మంచి ప్రయోజనం తెచ్చిపెడుతుంది.